వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. మరి ఈరోజు పిల్లలకి స్నాక్ బాక్స్లో కానీ లేదా వాళ్ళు ఈవినింగ్ టైంలో స్నాక్గా తినడానికి కానీ యూజ్ అయ్యేటటువంటి ఒక పిల్లలకి నచ్చేటటువంటి రెసిపీని అయితే చేసేసుకుందాం. మరి బిస్కెట్స్ చూపిస్తున్నాను, ఇదే ఒక స్నాక్, మళ్ళీ దీంతో ఏం స్నాక్ చేయాలి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మరి మనకి నచ్చినట్లుగా ఎప్పుడు చేసి పెడితే కుదరదు కదా, వాళ్ళకి నచ్చినట్లుగా అప్పుడప్పుడు కూడా చేసి పెట్టాలి. అలాంటి వాటిల్లో ఇది కూడా ఒకటండి. మరి నేను 2 ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ని అయితే తీసుకుని ఈ బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసుకున్నాక బిస్కెట్లో క్రీమ్ అనేది ఉంటుంది కదా సెంటర్లో, ఆ క్రీమ్ అయితే నేను తీసేసుకుంటున్నానండి. అది మనకి వాడాల్సిన అవసరం లేదు, ఓన్లీ బిస్కెట్స్ వరకే తీసుకోవాలి. ఈ క్రీమ్ని అయితే నేను తీసేసుకుని పక్కన పెడుతున్నానండి. మరి తల్లులుగా పిల్లలకి మంచిగా హెల్దీగా పెట్టాలని మనం అనుకుంటాం, కానీ వాళ్ళకి ఇవేమీ అర్థం కావు కదా. ఏదో తినాలి అని కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయాలని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎంతసేపటికి నోటికి టేస్ట్గా, కంటికి అట్రాక్టివ్గా కనిపిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ తింటారు. మరి అప్పుడప్పుడు వాళ్ళ కోసం ఇలా చేసి పెట్టాల్సిందేనండి, మరి తప్పదు. బిస్కెట్స్ని అయితే నేను తీసుకుని మిక్సీ జార్లోకి వేసేసి దీనికి వచ్చేసరికి ఒక 5 to 6 స్పూన్స్ వరకు పాలు అయితే మిక్స్ చేసేస్తున్నానండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ పాలన్నీ అయితే ఏం అవసరపడవు. దీనిలో ఒక 5 to 6 స్పూన్స్ వరకు పాలు అయితే తీసుకుంటున్నానండి. బిస్కెట్లో ఆల్రెడీ స్వీట్నెస్ అనేది ఉంటుంది. ఒకవేళ పిల్లలు కొద్దిగా స్వీట్నెస్ ఇష్టపడే పిల్లలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఒక 1/2 స్పూన్ వరకు షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి. మరి వీటిని అయితే మిక్సీ అయితే పట్టేసుకుందాం. చూస్తున్నారు కదా, బిస్కెట్ మిశ్రమం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. బిస్కెట్ అయిపోయింది, నెక్స్ట్ చాక్లెట్ చూపిస్తున్నాను ఏంటి అని అనుకోవద్దు. చాక్లెట్తో కూడా మనకి పని ఉందండి. అదైతే పక్కన పెట్టేసి మనం ఇడ్లీ వేసుకునే రేకులు అవి ఉంటాయి కదా, రేకులకి కొద్దిగా నెయ్యి అనేది అప్లై చేసేసి మిక్సీ పట్టినటువంటి ఈ బిస్కెట్ మిశ్రమం ఉంది కదా, దాన్ని అయితే ఇడ్లీ ఉంటాయి కదా ఆ గుంతల్లోకి కొద్దిగా అయితే వేసేసుకున్నానండి. ఫుల్గా అయితే నేను పోయలేదు, హాఫ్ పార్టే పోసాను. ఇప్పుడు దీనిలోకి ఇందాక చాక్లెట్ చూపించాను కదా, ఆ చాక్లెట్ని చిన్న పీసెస్కి అయితే కట్ చేసేసుకుని వీడియోలో చూపిస్తుండగా ఇలా అయితే సెట్ చేసుకున్నానండి. ఇప్పుడు దీని మీద మరొకసారి ఈ బిస్కెట్ మిశ్రమం ఉంది కదా, దాన్ని అయితే పోసేసేయండి. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడే మనం ఇడ్లీని ఏ విధంగా అయితే ఆవిరి మీద ఉడకబెట్టుకుంటానికి ఇడ్లీ పాత్రలో నీళ్ళు అది పోసి వేడి చేసుకుంటామో ఆ ప్రాసెస్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు ఈ ఇడ్లీ రేకుని మనం ఇడ్లీ గిన్నెలోకి పెట్టేసేసి ఒక 5 minutes కనుక ఉంచాము అంటే బిస్కెట్ ఇడ్లీని అయితే రెడీ చేసేసుకోవచ్చండి. మరి ఒక 5 minutes తర్వాత ఏదైనా టూత్పిక్ అది తీసుకుని ఈ ఇడ్లీ బిస్కెట్లోకి ఒకసారి మనం గుచ్చాము అంటే టూత్పిక్ ఏమీ అంటలేదు అంటే బిస్కెట్ ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది. మరి ఇది హెల్దీనా అన్హెల్దీనా అని అప్పుడప్పుడు చూడకూడదు. మరి పిల్లలకి ఇష్టం కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయండి, తప్పేమీ కాదు. మరి వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవాలి అంటే, ఇలాంటివి వాళ్ళని ఇంప్రెస్ చేయాలి అంటే తప్పదండి. మరి చూస్తున్నారు కదా, ఒక 5 minutes వేడి తగ్గిన తర్వాతనే ఇలా స్పూన్తో ఇడ్లీ రేకుల నుంచి బిస్కెట్ ఇడ్లీని అయితే తీసుకుందామండి. మనం దీనిలోకి చాక్లెట్ కూడా పెట్టాం కదా, ఒక 5 minutes వేడి చేసాం కాబట్టి అది కొద్దిగా మెల్ట్ అవ్వటం కూడా స్టార్ట్ అవుతుందండి. మరి తినేటప్పుడు మధ్యలో బిస్కెట్తో పాటుగా చాక్లెట్ క్రీమీ స్ట్రక్చర్తో పంటికి తగులుతూ ఉంటే పిల్లలు చాలా థ్రిల్గా, అసలు చూడగానే మా అమ్మాయి అయితే వావ్ అనేసేసిందండి. మా అమ్మాయికి చాలా బాగా నచ్చేసేసినాయి. వీటిని కట్ చేసి కూడా నేను చూపిస్తానండి. నేను ఇంకొక 5 minutes నేను ఉంచాను అంటే ఆ బిస్కెట్ అనేది ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయేదేను. నేను 5 minutesలో ఉంచి తీసేసాను కాబట్టి జస్ట్ అట్లా తినేటప్పుడు క్రీమీగా పంటికి తగులుతూ టేస్ట్ అయితే బాగుందండి. మరి అప్పుడప్పుడు అయితే మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి. బిస్కెట్సే తినొచ్చు కదా, ఇదంతా ప్రాసెస్ అవసరమా అంటే తప్పదండి. మరి పిల్లలకి నచ్చాలి అంటే ఇలాంటి ప్రాసెస్లో డిఫరెంట్గా ట్రై చేయండి. వాళ్ళు తినేటప్పుడు కంటికి అట్రాక్టివ్గా కనిపించాలి, టేస్ట్ డిఫరెంట్గా ఉండాలి. అలాంటివి అయితేనే ఇష్టపడతారు కదా. మరి మీరు కూడా మీ పిల్లలకి ఇలా ఒకే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే వీడియోలో ఉన్నటువంటి మన వీడియోస్ అన్నిటిని కూడా ఒకసారి చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వల్లభ డిజైన్స్ అనే ఒక చిన్న ఛానల్ ఉంది అన్న విషయాన్ని మీ వాళ్ళందరికీ కూడా స్ప్రెడ్ చేయండి. మరి ఈ రోజుకైతే ఇదే వీడియో, రేపు మరొక చక్కటి వీడియోనైతే మీ ముందుకు తీసుకొస్తానండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.